ఆడపడుచుల కోసం, నా అన్నగారి వర్గాల కోసం, నా బడుగు బలహీన వర్గాల కోసం నేను పార్టీ పెట్టి నడిపించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు బ్లూ ఇండియా పార్టీ సర్పంచ్లుగా పోటీ చేసినాయి, కౌన్సిలర్లుగా పోటీ చేసినాయి. అందరూ అంటున్నారు మీరు గెలవరు అని. నీతి నిజాయితీ లేని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. డబ్బు లేనిదే రాజకీయం చేయలేరు వాళ్ళు. రాజకీయం అంటే వ్యాపారం అయిపోయింది. రాజకీయం అంటే అంటూ నేను చూపిస్తా. ఇదే బంగ్లాలో మా నాయన ఒక రిక్షా కార్మికుడు 40 సంవత్సరాలు రిక్షా తొక్కి నన్ను పెంచి పెద్ద చేసి నీతి న్యాయం ధర్మం మిస్ అవ్వకు నాన్న, నీ చేతం నీకేమైతుందో అదే చెయ్యన్నాడు. ఇదే రిక్షా కార్మికుడు 40 సంవత్సరాలు బాణోత్ హర్జానాయక్ కొడుకే ఈ బాణోత్ లింగన్న. ఒక పేదవాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. నీతి నిజాయితీగా నిబద్ధనగా భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ భారత రాజ్యాంగం మన చేతిలో మన హక్కుల్ని మనం తీసుకొని మన పార్టీని మన బ్రతుకుల్ని మార్చుకోవాలని మనం అనుకుంటున్నాం. కానీ ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఎలక్షన్లు వచ్చినప్పుడు మందు అలవాటు లేని మన బిడ్డలకి మందు అలవాటు చేసి తాగుబోతుల్ని చేస్తున్నాయి, డబ్బులు ఇచ్చి సోమరిబోతుల్ని చేస్తున్నాయి. కానీ మన ఓటుని నోటు ఇచ్చి మన ఓటును కొనుక్కొని మనకు 5 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళ చెప్పులు కాళ్ళ కింద మనకు తొక్కి పెడుతున్నారు. ప్రజలు తెలుసుకోవాలి ఓటు హక్కు ఎలా వచ్చింది. ఓటు అంటే అర్థం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి ఓటు హక్కు మనకిస్తే ఈ రోజు ఆ ఓటుని కేవలం ఒక బీర్ కోసం, కేవలం ఒక బిర్యానీ కోసం, ఓటుకు నోటు 500 రూపాయల కోసం అమ్ముకుంటున్నాం. ఓటు అంటే ఏంటి? ఓటు ఎందుకు వచ్చింది? దేనికి నీ ఓటు నీకు వచ్చింది? ఏం చేయాలని వచ్చింది? అందుకే ఏదైనా ఎలాగైనా రాజకీయం పార్టీ పెట్టి పెద్ద పెద్ద పార్టీలతో ఢీకొని నేను నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ మైనార్టీల వాళ్ళ కోసం కష్టపడాలి. ఎందరో మహనీయులు బుద్ధుడు తరం నుంచి బడుగు బలహీన వర్గాలకి బసవేశ్వరుడు, సాహో మహారాజ్, ఛత్రపతి శివాజీ, పెరియార్ రామస్వామి, మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే ఇన్ని త్యాగాలు చేస్తే ఈ రోజు మనం ఇంతవరకు వచ్చినాం. ఈ డిజిటల్ జనరేషన్ లో మనం ఏం చేయగలుగుతున్నాం? మనకెందుకులే రాజకీయ పార్టీ, మనం నడపలేం, మనకెందుకు, మనకు అవసరమా, నాకెందుకులే రాజకీయం అనుకుంటున్నావు. నువ్వు బానిసలుగా బతుకుతున్నావు. ఈ రోజు నువ్వు ఒక పూట మందు కోసం, బిర్యానీ కోసం చూసుకుంటున్నావు. నీ కొడుకులకు జాబులు వస్తున్నాయా? బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా